సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఎన్నికల ముందు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎన్నికలయ్యాక గద్దెనెక్కిలేని నిబంధనలు పెట్టి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆరోపించారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ₹1,00,000 దాకా ఎంతమందికి మాఫీ చేశారని, 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు మాఫీ చేశారని వివరాలను తెలపాలంటూ ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ విధానాల్ని అవలంబిస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అభాండాలు వేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతుందని, ముఖ్యంగా రైలు మార్గాలు, రోడ్లు, ఇళ్లు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, భరత్మాల పథకంతోనే పట్టణాల అభివృద్ధి లాంటి అనేక కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని, ఇంతేకాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగే అభివృద్ధిలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాక్టికల్గా ఉంటుందేమో అనేటటువంటి విధంగా భావించడం, కానీ ఎలాంటి ప్రాక్టికాలిటీ కూడా వీళ్ళ దాంట్లో కనపడలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనే దాదాపు 30,000 కోట్ల అప్పు పెట్టినామన్నారు. మరి ఇక్కడనేమో ప్రజలకేమో అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. 1,000 కోట్ల రూపాయలు అప్పులకెళ్ళి చెల్లించడానికి పోతున్నాయి. దాదాపు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుంది అనేటువంటి విధంగా చెప్పినటువంటి పునః ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయినాయి బ్యాంకులకు, చిన్న చిన్న ఉన్నటువంటి అప్పులు తీరినాయి తప్ప పెద్ద అప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా మాఫీ కాలేదు. 1,00,000 దాకా మాఫీ చేస్తామని చెప్తున్నారు. తొందర లోపలనే ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల మాఫీ కూడా చేస్తామని చెప్తున్నారు. కానీ అది వాస్తవంగా ఇంతవరకు ఎంతమందికి మీరు ఆ రుణమాఫీ కింద చెల్లించిండ్రు? 1,00,000 రూపాయలు ఎంతమందికి చెల్లించిండ్రు? 1,00,000 చిల్లర ఎవరెవరికి ఎంతెంత చెల్లించిండ్రో బ్యాంకుల ద్వారా మీరు చెల్లించినటువంటి ఆ మొత్తాలన్నిటి కూడా స్పష్టంగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. ఈరోజు రైతు బంధు అన్నారు. రైతు బంధు విషయంలో కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా 7,500 ఇవ్వాలి ఒక పంటకి ఎకరాకి. మరి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతుకు రైతు బంధు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయిపోయి కూడా ఇప్పటికే 3 నెలల కిందటే చెల్లించాలి వాస్తవంగా, కానీ ఇప్పటికి కూడా చెల్లించకపోగా ఇంకా అభిప్రాయాలు తీసుకుంటున్నాం, దీనికి కమిటీ వేసినాం, కమిటీ రిపోర్ట్ ప్రకారం అనేటటువంటి విధంగానే. అంటే దీంట్లో ఈ కమిటీ వేయడం అనేటటువంటిది సంఖ్యను తగ్గించడానికి, రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇదంతా కూడా ఎన్నికలకు ముందు ఈ విధంగా వాళ్ళు చెప్పింటే చాలా బాగుంటుంది. మేము కమిటీ వేస్తాం, కమిటీ ద్వారా ఒక నిర్ణయాలు తీసుకుంటాం, ఇన్ని ఎకరాల వాళ్ళకే మేము వేస్తాము, ఇన్ని ఎకరాలకే మేము ఇస్తాము అనేటటువంటి ఎన్నికల ముందు చెప్పుంటే కూడా చాలా స్పష్టత ఉండేది. అట్లా కాకుండా ఎన్నికల ముందేమో అందరితోనూ ఓట్లు వేయించుకోవడానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు, చిన్న పెద్ద అనేటటువంటిది లేకుండా. మళ్ళీ ఈ రోజేమో రైతు బంధు అట్లే విధంగా చెప్పింది. ఈ రోజేమో దీంట్లో అనేకమైనటువంటి కండిషన్లు పెడతా ఉన్నారు. ఆనాడు ఏ కండిషన్ లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు యథావిధిగా ఈ పథకాలను రుణమాఫీ 2 లక్షలు చేస్తాం, రైతు బంధు 15,000 చేస్తాం ఎకరాకు అని చెప్పినటువంటి వాళ్ళు, రైతు కూలీలకు 12,000 చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు, నెలకు 2,000 ఉన్న పింఛన్ని 4,000 చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు రాలేదో వారికి అందరికీ కూడా నెలకు 4,000 రూపాయలు
నిరుద్యోగ బుద్ధి చెల్లిస్తామని చెప్పింది ప్రభుత్వం. ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఎంబడే భర్తీ చేస్తామని చెప్పిండ్రు. మరి మనం వీళ్ళు జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసిండు, జాబ్ క్యాలెండర్ అని విడుదల చేసిండు. బట్ ఆ జాబ్ క్యాలెండర్ లో ఎన్ని ఉద్యోగాలు అనేటువంటిది స్పష్టత లేదు. కేవలం మాటల గాడితోనే సమయాన్నంతా కూడా గడిపేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇక మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పేరు చెప్పలేదంటారు. మా తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇయ్యలేదు అంటారు. కేసీఆర్ ఏ విధమైనటువంటి పద్ధతితో మాట్లాడిందో అదే పద్ధతిలో మూసపోసిన పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇస్తలేనటువంటి మాట మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇవాళ అభివృద్ధి అనేటటువంటి జరిగిందంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో రోడ్లు కానీ, రైలు మార్గాలు కానీ, ఇండ్లు కానీ, గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ, పట్టణాల అభివృద్ధి కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వెనక్కిపోయేటటువంటి పరిస్థితి సృష్టించిందే తప్ప ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే పాట పాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తారనేటటువంటి పాట పాడుతూ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదో తెలంగాణకి ఇస్తలేరు అనేటటువంటి మాట మాట్లాడితే వీళ్ళకేదో సానుభూతి వస్తుంది ఏమనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళేమో హామీలు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఏ పథకాల కింద రైలు మార్గాలు కానీ, రోడ్లు మార్గాలు కానీ గతంలోనే చెప్పినాం, దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రైలు మార్గాలకు, ఇతర పథకాలకు దాదాపు 9 లక్షల కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈనాడు కూడా మళ్ళీ కొనసాగుతున్నటువంటి రైలు మార్గాలు కానీ, కొనసాగుతున్నటువంటి రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ కానీ, సర్వే జరుగుతున్నటువంటి రైలు మార్గాల రంగానికి సంబంధించి 1,50,000 కోట్లు నిధులు కేటాయించింది. ఇప్పుడు కుల వృత్తులకు ప్రోత్సహించడానికి, మహిళల గురించి కానీ ముద్రా లోన్స్ కింద ఇంతవరకు 10 లక్షలు ఇచ్చేది 20 లక్షలకు పెంచిండ్రు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తామంటే 3 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోనే, 3 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే, 1 కోటి ఏమో పట్టణ ప్రాంతాల్లో. మౌలిక సదుపాయాల కల్పన కోసమే 11,50,00,000 కోట్లు కేటాయించింది. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడానికి ఈరోజు ప్రతిపాదనలు తయారు చేసింది. అంటే 4 కోట్ల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఎంతసేపు అబద్ధాలు చెప్పడం. రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, మన దగ్గర ఎన్హెచ్లు ఎన్నో వస్తాయి. ఇప్పుడు చాలా ఇంకా కొత్త ప్రపోజల్స్ పెడతా ఉన్నాం. ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మన మహబూబ్నగర్ జిల్లాకి ఏం అవసరం ఉన్నాయో నేను కూడా ప్రపోజల్స్ ఇస్తాం. వాటిని శాంక్షన్ చేయించుకుంటాం. రోడ్ల విషయంలో మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ దాని పనులు పూర్తి చేయించమని రైల్వే బడ్జెట్ లో ఆ ప్రాజెక్టు కూడా ఉండబోతుంది. మన జిల్లా సంబంధించిన అనేక ప్రాజెక్టులు దాంట్లో ఉండబోతాయి. దీంట్లో ఎవరు ఏది మనం ముందుగా ప్రపోజల్ చేసి దాని మీద వెంబడే ఫాలో అప్ చేసుకుంటే వాటికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన ఎగ్జాంపుల్ యూసీలే సబ్మిట్ చేయదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులకు యూసీ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మనం అలొకేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందో ఆ మ్యాచింగ్ గ్రాంట్ను సమకూర్చకుండా ఈరోజు అనేక రకాలుగా ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఇక్కడ ల్యాండ్ ఇవ్వడంలో కానీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నిధులు మ్యాచింగ్ గ్రాంట్ కానీ అవి ఇస్తే ఏడా కేంద్ర ప్రభుత్వంకి పేరు వస్తుంది. హాస్పిటల్లా ఏరియా హాస్పిటల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నిధులు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నిధులు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నిధులు. ఒకటి చెప్తా ఎగ్జాంపుల్, గ్రామాలకు మొన్న కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గ్రామ పంచాయతీ అకౌంట్లలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు జమ చేసింది. అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల ద్వారా ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తుంది. సో ఈ యొక్క నిధులను ఏం చేయాలి? గతంలో సర్పంచులు ఏ వర్కులు చేసిండ్రో ముందు ఆ పనులకు ఆ నిధులను కేటాయించి వాటిని పూర్తిగా పనిచేసేటువంటి సర్పంచులు ఎవరితో చేయించిండ్రో కాంట్రాక్టర్లు కానీ గ్రామాల్లో చిన్న చిన్న వర్కులు చేసిన వాళ్ళు ఉంటారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేసుకుంటారు. అటువంటి అప్పులు తీసుకొచ్చి పనులు చేసేటువంటి వాళ్ళకు ఆ నిధులను ఇవ్వకుండా, ఆ బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వము తమ అకౌంట్లో జమ చేసుకొని గ్రామ పంచాయతీలో కార్మికుల జీతాలు చెల్లించాలని, ట్రాక్టర్ యొక్క డీజిల్ బకాయి చెల్లించాలని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల లోన్లు చెల్లించమని చెప్పి పోస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? గ్రామ పంచాయతీ జీతాలు ఉన్న లేబర్కి జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా కాదా? ఈ ట్రాక్టర్లకు ఏవైతే లోన్లు తీసుకున్నారో ఆ లోన్లు ఇంతకుముందు ఇప్పించిన లోన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించి ఆ లోన్లు చెల్లించమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల చెల్లించమని చెప్తున్నారు. ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ ఖర్చులు కానీ, ఆ యొక్క ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లు కానీ, గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు కానీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. వెంబడే గ్రామ పంచాయతీలో ఇంతకుముందు జరిగినటువంటి పనులు ఏవైతే చేపించిందో ఇతర సర్పంచులు ఆ పనులు చేసిన వాటికి వెంబడే ఆ బిల్లులన్నీ కూడా చెల్లించడానికి ఆ నిధులు ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా, ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలకు కానీ, డీజిల్లకు కానీ, ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లకు కానీ మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయండి. ఈ వచ్చిన నిధులు గతంలో ఏవైతే పనులు చేసిండ్రో, ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇమ్మీడియట్ గా పెండింగ్ బిల్లులకు చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణపేట సైనిక్ స్కూల్ 2014లో మొట్టమొదటిసారిగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ స్కూల్ శాంక్షన్ వచ్చింది. దానికి ఇప్పటిదాకా భూమి ఇవ్వకపోవడం వల్ల ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నది ఆ స్కూల్. అది ఉందా తెలియదు, పోయిందా కూడా తెలియదు ఇప్పుడు ఆ స్కూల్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాటిని మనం ఉపయోగించుకోలేకుండా కేంద్ర ప్రభుత్వం మీద అభాండాలు వేసేస్తే ఇది ఉన్నోడు తమ పని అయిపోయిందని అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవడానికి, వినియోగించుకోవడానికి, తెచ్చుకోవడానికి